సు సుధీర్, ఆడియో వీడియో క్లియరా? క్లియర్ ఉంది గురుజీ. ఓకే, మంచి. సాధకులారా, మనమందరము పవిత్రమైన ఈ శ్రావణ మాస సమయంలో చక్కగా మనకు ఋషులు అందించినటువంటి మార్గంలో శ్రద్ధగా ముందుకెళ్తున్నాం. మహర్షి పతంజలి మనకు అందరి మేలును కోరి యోగ శాస్త్రాన్ని అందించారు. దాంట్లో యోగ మార్గంలో అనేక పద్ధతులు మనకు తెలియజేశారు. దాంట్లో భాగమే క్రియాత్మక యోగము. మనం క్రియాత్మక యోగంలో కొనసాగుతున్నాం. నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. క్రియాత్మక యోగము సంపూర్ణ భక్తి మార్గం. ఏ విధంగా అయితే మహర్షి యోగ దర్శన ప్రథమ పాదంలోనే ఈశ్వర ప్రణిధానాత్వ అని మంచి సూత్రం ఇచ్చాడు. ఈశ్వరుని పట్ల విశేషమైన భక్తిని కలిగి ఉండడం వలన మానవునికి సమాధి సిద్ధిస్తుంది. అనగా చిత్తం యొక్క ఏకాగ్ర స్థితి లభిస్తుంది. తదనంతరము ఆత్మ సాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కారం, పరమాత్మతో పూర్తి సంబంధం ఏర్పడుట, తదనంతరం ముక్తి అని చెప్పబడింది. అంతేకాదు, మనము పరమాత్మ పట్ల ఈశ్వర ప్రణిధానం అనే విశేష భక్తిలో ఉండడం వల్ల ఈ లౌకిక జీవితంలో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో చాలా చెప్పారు మహర్షి. ఓంకారాన్ని జపిస్తూ దాని అర్థభావన చేస్తూ పరమాత్మ పట్ల నిత్యము విశేష భక్తితో ఉంటే మనిషిలో ఉండే ఈ విఘ్నములన్నీ తొలగిపోతాయి అన్నాడు. 9 రకాలైన విఘ్నములు, 5 రకాలైన విఘ్నములు. ఆ విఘ్నాల్లో ఏమున్నాయి? వ్యాధులు, దుఃఖములు, బాధలు, చంచలత్వము, ఇంకా లోపలి వేదనలు, భయాలు, దుఃఖాలు, ఈ సమస్తం తొలిపోతాయి. విశేషంగా వ్యాధులు తొలిపోతాయని చెప్పారు. ఏం కలుగుతాయి? స్థిరత్వము, సుఖము, ఆనందము, తృప్తి, ఈ సమస్తము లభిస్తాయి. జ్ఞానం లభిస్తుంది. ఈ రకంగా విశేషమైన భక్తి మార్గాన్ని మనం ఎంచుకున్నాం. అయితే ముందే నేను చెప్పాను, క్రియాత్మక యోగం అనేది ఎక్కువ మటుకు చేసే ప్రాక్టికల్ అభ్యాసం. కానీ మనం అభ్యాసాలు ప్రారంభించే ముందు మొట్టమొదలు మనం దానికి సంబంధించిన మౌలిక జ్ఞానాన్ని ఒకసారి మనము పెట్టుకోవాలి. దీంట్లో మీలో కొందరికి మౌలిక జ్ఞానం తెలుసు, కొందరు చాలా రోజుల క్రితం విన్నారు, కొందరు ఇప్పుడిప్పుడు వింటున్నారు. అందుకే నేను ఒకసారి క్రియాత్మక యోగ అభ్యాసానికి కావలసిన మౌలికమైన జ్ఞానాన్ని గత 3 సత్సంగాల్లో మేము ముందు పెట్టడం జరిగింది. ఈ 3 సత్సంగాలు కూడా అట్టి మౌలిక జ్ఞానమే, ఇంకా వేరే అంశాలు మేము ముందుస్తాను. దాంట్లో ముఖ్యంగా మనము పరమాత్మతో సంబంధంతో జీవించవలసి ఉంది. ఎందుకంటే
ఈ భూమి యందు పరమాత్మతో సంబంధం లేని పదార్థం లేదు లేదు లేదు. సూర్యుడు పరమాత్మ సంబంధంతో వెలుగుతున్నాడు. భూమి పరమాత్మ సంబంధంతో కదులుతుంది. ఈ భూమి మీద సమస్త ఆహార పదార్థాలు పరమాత్మ సంబంధంతోనే తయారవుతున్నాయి. ఈ రకంగా అన్ని పరమాత్మ సంబంధం వల్లనే. అందుకే పరమాత్మ సర్వాధారుడు, సర్వాత్మ. సర్వాత్మ అన్నింటికి అతడే ఆధారమైనప్పుడు మన జీవితానికి కూడా అతడే ఆధారం. ఈ విషయం తెలుసుకుంటే మనం పరమాత్మతో సంబంధం ఏర్పరచుకొని ఆయన విశేష భక్తిలో ఉండడము ఇంకా స్థిరమవుతుంది మనకు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం విశేషంగా ఈశ్వరునికి జీవునికి గల మధ్య సంబంధం అనే అంశాన్ని మీ ముందు తెలియజేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశము. సాధకుల శ్రద్ధగా వినండి. మనకు పరమాత్మకు ఏ సంబంధం ఉంది? చాలా రకాల సంబంధాలు ఉంటాయి. ఆ సంబంధాలు తెలిస్తే మనం అనేకం ఉపయోగించుకొని మన జీవితాన్ని ప్రకాశవంతం చేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీ ముందు ఆ విషయం ఉంచుతున్నాను. పరమాత్మ మనకు గల సంబంధం ఏదైతుందో తెలుసుకునే ముందు మనం మొట్టమొదలు ఒక 2 విషయాలు తెలుసుకుందాం. పరమాత్మ అన్న, ఈశ్వరన్న, భగవంతుడన్న ఒక్కడే అని మీకు తెలియజేశాను. బ్రహ్మం అన్న అతడే. ఈ పేర్లలో ఏమాత్రము శంకలు ఉండద్దు. పరమాత్మ, భగవంతుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, బ్రహ్మము, పరబ్రహ్మము అన్నీ ఆ భగవంతుణ్ణి తెలియజేస్తాయి. మనము ఈశ్వరుడు లేదా పరమాత్మ అనే పదం వాడతాం. మనము ఆత్మలం, జీవాత్మ. మరి మన తండ్రి విశ్వవ్యాప పరమాత్మకు మనకు మధ్యలో ఏమేం సంబంధం ఉంది అని తెలుసుకునే ముందు ఇద్దరి మధ్యలో తేడాలు మొదలు తెలుసుకుందాం. పరమాత్మకు మనకున్న తేడాలు. మరి తేడాలు ఎన్ని ఉన్నాయో పరమాత్మకు మనకు 2 సమానతలు కూడా ఉన్నాయి. ఈ రకంగా పరమాత్మకు మనకున్న తేడాలు తెలుసుకొని, పరమాత్మకు జీవాత్మ మనకున్న సమానతలు తెలుసుకొని, చివరిలో పరమాత్మకు మనకున్న సంబంధం స్పష్టంగా అర్థమవుతుంది. అది తెలుసుకుందాం. ఇప్పుడు మీకు నేను పరమాత్మకు జీవాత్మ అయిన మనకు మధ్యలో గల తేడాలు తెలియజేస్తాను. మొట్టమొదటిది, పరమాత్మ సర్వరక్షకుడు. పరమాత్మ సర్వరక్షకుడు పరమాత్మ అందరినీ రక్షించేవాడు. కానీ జీవాత్మమైన మనం సర్వరక్షకులము కాము. జీవమైన మనము సర్వరక్షకులం కాము. పరమాత్మ సర్వవ్యాపకుడు, అంతటా వ్యాపించి ఉండేవాడు. కానీ జీవాత్మ మనము సర్వవ్యాపకులం కాము, ఏకదేశి. పరమాత్మ సర్వవ్యాపకుడు, మనము ఏకదేశి అనగా ఒకటే స్థలంలో ఉండేవాళ్ళం. ఆత్మ అనగా అణువు కదా, ఒక్క స్థానంలోనే ఉంటుంది. పరమాత్మ సర్వవ్యాపి, మనం ఏకదేశి. ఇది తేడా. ఇక మూడో ముఖ్యమైన తేడా పరమాత్మకు మనకు. పరమాత్మ సర్వజ్ఞుడు అనగా సమస్తం తెలిసినవాడు. జీవాత్మ అల్పజ్ఞుడు అనగా సీమిత జ్ఞానం కలవాడు. పరమాత్మ సమస్త జ్ఞానం కలవాడు. ఇదొక తేడా. మళ్ళీ పరమాత్మ సర్వాధారుడు, అన్నింటికీ ఆధారం. భూమికి, సూర్యునికి, భూమి మీద సమస్త ప్రాణులకు అతడు ఆధారం. జీవాత్మ సర్వాధారుడు కాదు, కానీ తనకు తాను ఆధారం కాగలుగుతాడు. ఇతడు జ్ఞాని అయితే.
ఇదొక తేడా. ఇక మనకున్నటువంటి పరమాత్మ సర్వేశ్వరుడు, అందరికీ ఈశ్వరుడు. కానీ ఏ జీవుడు కూడా సర్వేశ్వరుడు కాదు. అతడు ఎంత పెద్ద దేవుడైనా కావచ్చు, శ్రీరాముడు శ్రీకృష్ణుడు లాగా పుట్టవచ్చు ఏ ఆత్మ అయినా, కానీ అతడు సర్వేశ్వరుడు కాలేడు. కానీ పరమాత్మ సర్వేశ్వరుడు. పరమాత్మ సర్వద్రష్ట. పరమాత్మ సర్వద్రష్ట అనగా అందరినీ చూసేవాడు. కానీ జీవాత్మ సర్వద్రష్ట కాదు. ఇతడు తనంతనం చూసుకునే అవకాశం ఉంది, అది అతడి యోగం అభ్యాసిస్తే. మళ్ళీ తర్వాత పరమాత్మ సర్వశక్తిమంతుడు. పరమాత్మ సర్వశక్తిమంతుడు, జీవాత్మ సర్వశక్తిమంతుడు కాదు. ఇతడు ఎంత పెద్ద శక్తి ఉన్నా, ఒక దేవ శక్తి ఉన్నా, జీవాత్మ సర్వశక్తిమంతుడు కాదు. ఎంత అల్పశక్తిమంతుడు, సీమిత శక్తిమంతుడు. పరమాత్మ సృష్టికర్త, చాలా ముఖ్యమైన తేడా. పరమాత్మ సృష్టికర్త, ఆత్మ సృష్టికర్త కాదు. శ్రీకృష్ణుడు లాంటి వాళ్ళు కూడా సృష్టికర్తలు కారు. ఆ తర్వాత పరమాత్మ సర్వ నిర్మాత, కానీ జీవుడు కాదు. పరమాత్మ ఆనంద స్వరూపుడు. పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఏ జీవుల్లో కూడా ఆనందము సహజంగా ఉండదు. పరమాత్మ యందు జీవుని యందు ఉన్న గుణాల్లో ఇదొక్కటే తేడా. పరమాత్మ యందు ఆనందం ఎప్పుడు ఉంటుంది, కానీ జీవాత్మ యందు ఆనందము ఉండదు. ఈ రకంగా పరమాత్మకు జీవాత్మకు కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన తేడా, పరమాత్మ నిత్య శుద్ధుడు, నిత్య బుద్ధుడు, నిత్య ముక్తుడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. పరమాత్మ నిత్య శుద్ధుడు, నిత్య బుద్ధుడు, నిత్య ముక్తుడు. కానీ జీవాత్మకు కూడా నిత్య శుద్ధంగా ఉండే శక్తి ఉంటుంది, నిత్యము జ్ఞానంతో ఉండే శక్తి ఉంటుంది, నిత్యము ముక్తితో ఉండే సామర్థ్యము ఉంటుంది. కానీ అవిద్య వల్ల వీటిని కోల్పోతాడు. పరమాత్మ నిత్య శుద్ధ బుద్ధ ముక్తుడే. జీవాత్మ కూడా సదా ముక్తిలో ఉండే సామర్థ్యం ఉన్నప్పటికీ అవిద్య వల్ల వాటిని కోల్పోతాడు. ఇది తేడా ఇక్కడ. ఈ రకంగా పరమాత్మకు జీవాత్మకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి తేడాలు ఇంకా చాలా ఉంటాయి, ముఖ్యమైన చెప్పాను. ఇప్పుడు మీకు నేను పరమాత్మకు జీవాత్మకు కొన్ని ముఖ్యమైన సమానతలు ఉన్నాయి. చూశారా? పరమాత్మ ఎక్కడ, మనం ఎక్కడ, కానీ ఆయనకు మనం కొన్ని సమానతలు ఉన్నాయి. అందుకే వేదంలో ఒక మంత్రం చెప్పింది, ద్వాసుపర్ణ, రెండు దివ్య గుణములు గల పక్షులు. ఎవరు? పరమాత్మ జీవాత్మ. అంటే పరమాత్మకు మనం కొన్ని ఇప్పటివరకు తేడాలు చెప్పాను, ఇప్పుడు సమానతలు చెప్పబోతున్నాను. ఏంటి అంటే, పరమాత్మ సత్స్వరూపుడు అనగా అస్తిత్వం కలవాడు. జీవాత్మ కూడా సత్స్వరూపుడే, జీవాత్మ కూడా అస్తిత్వం కలవాడే. పరమాత్మ ఎప్పుడు జన్మించడు, జీవాత్మ కూడా ఎప్పుడు జన్మించడు. ఈ రెండు సమానతలు ఉన్నాయి. పరమాత్మకి ఎప్పుడు మరణం లేదు, జీవాత్మకు కూడా ఎన్నడూ మరణం ఉండదు. అలాగే పరమాత్మ అనాది నుంచి వస్తున్నవాడు,
జీవాత్మ కూడా అనాది నుంచి అంత సమయం నుంచి వస్తున్నాడు. ఆ తర్వాత పరమాత్మ నిర్వికారుడు. నిజానికి జీవునికి కూడా అలాంటి నిర్వికార శక్తి ఉంటుంది. పరమాత్మ చేతన పదార్థం, జీవాత్మ కూడా చేతన పదార్థమే. పరమాత్మ నిరాకారుడు, ఆకారం ఉండదు. జీవాత్మ కూడా నిరాకారుడే. ఇంకా పరమాత్మ నిత్యుడు అనగా సదా ఉండేవాడు. జీవాత్మ కూడా నిత్యుడే, ఎప్పుడు ఉండేవాడు. ఆ రకంగానే పరమాత్మ శాంతి స్వరూపుడు. జీవాత్మలో కూడా సహజంగా శాంతి ఉంటుంది. పరమాత్మ సుఖ స్వరూపుడు. జీవాత్మ కూడా సహజంగా సుఖ స్వరూపి ఉంటుంది. పరమాత్మ నిరంతర పురుషార్థి. జీవాత్మ కూడా నిరంతర పురుషార్థి అనే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఈ రకంగా సాధకులారా, పరమాత్మకు జీవాత్మ ఉన్నటువంటి సమానతలు కూడా ఈరోజు మీకు తెలియచేశాను. ప్రారంభంలో పరమాత్మకు జీవాత్మ అయిన మనకు తేడాలు చెప్పాను. అతడు సర్వవ్యాపకుడు, మనం ఏకదేశి. అతడు సర్వజ్ఞుడు, మనం సీమిత జ్ఞానం కలిగి. ఇలాంటి తేడాలు. సమానతల్లో అతడు నిత్యుడు, మనం నిత్యుడం. పరమాత్మ అనాది, మనం అనాది. పరమాత్మ సనాతనుడు, మనం సనాతనం. పరమాత్మ జ్ఞానస్వరూపుడు, మనము జ్ఞానస్వరూపుడు. పరమాత్మ నిత్యుడు, మనము నిత్యుడమే. పరమాత్మ శాశ్వతుడు, మనము శాశ్వతుడమే. ఈ రకంగా సమానత లక్షణాలు కూడా అనేకం మీకు తెలియజేశాను. ఇప్పుడు మరికొన్ని ఏంటంటే, పరమాత్మకు మనకున్న సంబంధము, ఇది ముఖ్యమైనది ఈరోజు అంశం. పరమాత్మకు మనకు అసలు సంబంధం ఏమేమి ఉంది? ఒకటే సంబంధం ఉందా? అనేక సంబంధాలు ఉన్నాయా? పరమాత్మకు మనకు ఒక సంబంధం అనేక సంబంధాలు ఉంటాయి. ఏ రకంగా అనేక సంబంధాలు ఉంటాయి అది మీకు తెలియజేస్తాను. ఒక తల్లి సంతానానికి మధ్యలో అనేక సంబంధాలు ఉంటాయి, మీకు తెలుసు. మొట్టమొదటిది తల్లి కుమారుడు, ఈ సంబంధం. కానీ ఆ తల్లి తన కుమారుణ్ణి ఎప్పుడు మిత్రునిగా చూసుకుంటుంది, కాబట్టి మైత్రి అనే సంబంధం ఉంటుంది. తల్లి తన చిన్న పుత్రుని ఎప్పుడు పోషిస్తుంది, కాబట్టి తల్లి పోషించినది ఈ పిల్లవాడు పోషింపబడేవాడు. తల్లి ఆ కుమారుణ్ణి సదా రక్షిస్తుంది, కాబట్టి తల్లి రక్షకురాలు, ఈ కుమారుడు రక్షింపబడేవాడు. ఈ రకంగా తల్లి కుమారులు ఒకటే పాత్ర అయినప్పటికీ సంబంధాలు అనేకం ఉంటాయి, ఇంకా చాలా ఉంటాయి. తల్లి విద్య బోధిస్తుంది, కుమారుడు నేర్చుకుంటాడు, చిన్న పిల్లవాడు. అనగా తల్లి అక్కడ గురువు, ఆ పిల్లవాడు శిష్యుడు. ఒక తల్లి కొడుక్కి ఇన్ని సంబంధాలుంటే మహాశక్తివంతుడైన పరమాత్మకు మనకు ఎన్ని సంబంధాలు ఉండవచ్చు? అవన్నీ నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. దాంట్లో మొట్టమొదటిది, పరమాత్మ మనకు తల్లి, మనం ఆయన సంతానం. ఇది మొట్టమొదటి సంబంధం. పరమాత్మ మనకు తల్లి, మనం ఆయన యొక్క సంతానం. పరమాత్మకు జీవాత్మకున్న మొదటి సంబంధం, మనకు ఈ జన్మలో భౌతిక తల్లి ఒకరు ఉన్నారు, వచ్చే జన్మలో ఒకరు ఉంటారు, పోయిన జన్మలో ఒకరు. ఈ భౌతిక తల్లులు జన్మకొకరు, కానీ అన్ని జన్మలకు తల్లి పరమాత్మయే. అలాగే పరమాత్మ మనకు తండ్రి సంబంధము, ఆయన మనకు మనం సంతానం. అలాగే పరమాత్మ మనకు స్వామి, పరమాత్మ స్వామి, మనం అతని సేవకులం. ఇది ఒక సంబంధం.
భగవంతునికి మనకున్న సంబంధం. పరమాత్మ మనకు స్వామి, మనం అతని యొక్క సేవకులు. ఇక మూడవ సంబంధం, పరమాత్మ మనకు గురువు, మనం అతని శిష్యులము. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. నేను ఇప్పుడు మీకు తెలియజేస్తున్న సంబంధాలు ఇవి ఊరికే విని వదిలిపెట్టేది కాదు. ఈ రకంగా ఆయనతో మనము సంబంధం ప్రత్యక్షంగా ఏర్పాటు చేసుకోవాల్సింది ఉంది. పరమాత్మ మన శాశ్వత గురువు, మనం అతని శిష్యులం. ఇది నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి మీరు దీన్ని అనుభవంలో తెచ్చుకురండి. అప్పుడు అతడు మీకు సాక్షాత్తు మీ ఎదుటిని గురువై ఉండి మీకు బోధించడం ప్రారంభిస్తాడు, మీ ధ్యానంలో మీకు బోధిస్తాడు. పరమాత్మ మన గురువు, మనం అతని శిష్యులము. తర్వాత ఆయనకున్న మన నాలుగో సంబంధం, పరమాత్మ మనకు రాజు, మనం అతని ప్రజలము. రాజు ప్రజల సంబంధం. పరమాత్మ మనకు రాజు, మనం అతని ప్రజలము. ఇక పరమాత్మ ఉపాస్యము, మనము ఉపాసకులము. ఉపాస్య ఉపాసక సంబంధము. ఉపాస్య ఉపాసక సంబంధం. పరమాత్మ ఉపాస్యము అనగా ఉపాసింపబడువాడు, మనము ఉపాసకులము. ఇక పరమాత్మకు మనకు మరొక ఏంటంటే, పరమాత్మ వ్యాపకుడు, మనము ఆయన ద్వారా ఆయనను మనలో వ్యాపింపజేసుకునే వాళ్ళం. అతడు మన ఆత్మయందు వ్యాపించువాడు, మనము పరమాత్మ వ్యాపించుటకు స్థానము. అలాగే ఆధారము ఆధేయము అని ఒక సంబంధం ఉంది. ఆధారము ఆధేయము. పరమాత్మ మనకు ఆధారము, మనము అతనికి ఆధేయము. అనగా ఆయన మనకు ఆధారం అయితే ఆయన ఆధారంగా మనం ఉంటున్నాం. దీన్ని ఆధార ఆధేయము అంటారు. ఆయన ఆధారము, మనము ఆధేయము. ఇక ఒక ముఖ్యమైన సంబంధము, సాధ్యము సాధకుడు. ఎందుకంటే మనమంతా సాధకులం, పరమాత్మ సాధ్యము. సాధ్యము సాధక సంబంధం. చూడండి ఎన్ని సంబంధాలు వస్తున్నాయి. పరమాత్మకు మనకు అనేక సంబంధాలు ఉన్నాయి. మనం అనేక విధాలుగా ఆయనతో సంబంధం ఏర్పాటు చేసుకొని జీవించవలసింది ఉంది. అదే క్రియాత్మక యోగం. మనం సాధకులం, పరమాత్మ సాధ్యము. సాధ్యం అనగా సాధన ద్వారా పొందబడినది. సాధ్యం అనగా సాధన ద్వారా పొందబడినది. మనం సాధకము, పరమాత్మ సాధ్యము. అలాగే పరమాత్మ న్యాయాధీశుడు, మనం న్యాయమును పొందువాము. ఇదొక సంబంధం. మనమందరం న్యాయమును పొందువారము, పరమాత్మ న్యాయాధీశుడు. ఇదొక సంబంధం. ఆ తర్వాత పరమాత్మ ఇచ్చువాడు, మనం గ్రహించువారము. ఏమేమి ఇస్తాడు? పరమాత్మ శరీరంని ఇచ్చువాడు, మనం శరీరమును గ్రహించేవాడు. పరమాత్మ బుద్ధినిచ్చేవాడు, మనం బుద్ధిని గ్రహించేవారు. పరమాత్మ మనసుని ఇంద్రియం ఇచ్చేవాడు, మనం మనసు ఇంద్రియంని గ్రహించేవారు. కాబట్టి అతడు సదా 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 ఇచ్చేవాడే పరమాత్మ. ఈ జన్మలో ఇచ్చాడు, పోయిన జన్మలో ఇచ్చాడు, అంతకుముందు జన్మలో ఇచ్చాడు. ఒక తల్లి తన చిన్న సంతానానికి రోజంతా ఇస్తూనే ఉంటుంది. అలాగే దయామయుడు, కరుణామయుడు పరమాత్మ కోటాను కోట్ల జన్మ మనకి ఇస్తూనే ఉన్నాడు. మనం తీసుకుంటూనే ఉన్నాం. కాబట్టి ఎంత కృతజ్ఞతతో ఉండాలి. పరమాత్మ ఇచ్చేవాడు, శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియములను ఇచ్చేవాడు.
ఆయన ఇస్తే ఈ శరీరంలో మనం జీవిస్తున్నాం, మనం గ్రహించు వారము. ఆ తర్వాత పరమాత్మ జన్మ ప్రదాత. అందరం అనుకుంటాం ఈ జన్మ మనకు తల్లిదండ్రులు ఇచ్చారు, కానీ ఇచ్చేది మొట్టమొదలు పరమాత్మ. పరమాత్మ జన్మ ప్రదాత, మనము జన్మ గ్రహీత. అతడు మనకి జన్మనిచ్చివాడు, మనం ఈ జన్మ గ్రహించువారము. ఇక మరొక ముఖ్యమైన సంబంధము, అతడు వరణీయుడు, మనము వరణకర్త. అతడు వరణీయుడు, వర్ణకర్త. వరణీయుడు అంటే వరింపదగిన వాడు, మనం వరించువారము. ఈ లోకంలో చాలా మందికి పదం తెలుసు. ఒక్కొక్కరు తనకిష్టమైన వాళ్ళని వరిస్తారు. ఏ రకంగా అయితే సీతమ్మ శ్రీరామచంద్రుని వరించింది, రుక్మిణి శ్రీకృష్ణుని వరించి, ఇలా లోకంలో వరించడం మనకు తెలుసు. కానీ సాధకులారా, సమస్త జ్ఞానులు పరమాత్మను వరిస్తారు, ఋషులు పరమాత్మను వరిస్తారు, యోగులు పరమాత్మను వరిస్తారు. కాబట్టి ఓ సాధకులారా వినండి, నీవు పరమాత్మ పొందాలనుకున్నావా? మొట్టమొదటి పరమాత్మను వరించడం నేర్చుకో. కఠోపనిషత్తులో స్పష్టంగా చెప్పబడింది, ప్రవచనాలు ఇన్నంత మాత్రాన పరమాత్మ లభించాడు, నాయమాత్మ పరమాత్మ ప్రవచన లభ్య. మరి ఎలా లభిస్తారు? ఎవరైతే శ్రద్ధతో పరమాత్మను వరిస్తారో అలాంటి వాళ్ళకు అతడు ప్రకటితమవుతాడు. మరి మీలో ఎవరెవరు పరమాత్మను వరిస్తున్నారు? ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. ఈరోజు నేను మీకు మనకు ఆయనకున్న సంబంధం చెప్తున్నాను. పరమాత్మ వరింపబడువాడు, మనం వరించు వారము. కాబట్టి ఇప్పటి నుంచి పరమాత్మను వరించడం మనం నేర్చుకోవాలి. అదే సాధన, అదే క్రియాత్మక యోగము. ఇక తర్వాత పరమాత్మ యజనీయుడు, మనం యాజకులము. యాజకులు అంటే అడుగువాడు, యజనీయుడు అంటే అడుగబడువాడు. నీకు ఎప్పుడు హక్కు ఉంది, పరమాత్మని ఎప్పుడు నువ్వు పురుషార్థం చేసి అడగవచ్చు. అతడు యజనీయుడు, మనం యజకుడం. ఇక మరొక ముఖ్యమైన ఉంది, అతడు శరణమును ఇచ్చువాడు, నీవు శరణమును తీసుకొని వాడవు. మనము ఈ లోకంలో వేరే వేరే శరణములు పొందే ప్రయత్నం చేస్తాం, అవేవి మనల్ని రక్షించవు. ఎవరు పరమాత్మ శరణంలో వెళ్తారో వాళ్ళు మొత్తం రక్షింపబడతారు. ఇక మరొక ముఖ్యమైనటువంటి పరమాత్మకు మనకున్న సంబంధము, లక్ష్యము మరియు పతికుడు అనగా బాటసారి. లక్ష్యము, బాటసారి. పరమాత్మ మన లక్ష్యము, మనం పరమాత్మ వైపు నడుస్తున్న బాటసారులు. ఈ మానవ జీవన లక్ష్యము కేవలము పరమాత్మను పొందుటయే. అతడు మాత్రమే మన లక్ష్యం, రెండవ లక్ష్యం ఉండదు. మరి మనం ఎవరము? ఆ పరమాత్మను పొందుటకు నడుస్తున్న బాటసారులం మనం. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇక మరొక ముఖ్యమైనటువంటి సంబంధము, స్తుత్యుడు స్తోత. స్తుత్యుడు స్తోత అనగా మనం స్తోత అనగా మనం స్తుతించు వారము. పరమాత్మ స్తుతి, ప్రార్థన, ఉపాసనలు ఉన్నాయి, మీకు తెలుసు. మొట్టమొదటిది స్తుతి. స్తుతిని చేయువారిని స్తోత అంటారు. ఎవరైతే స్తుతింపబడతారో అతన్ని స్తుత్యుడు అంటారు. పరమాత్మ స్తుత్యుడు, మనము స్తోత అనగా స్తుతి చేయవాళ్ళం. ఇక మరొక ముఖ్యమైనటువంటి మీరు ఇష్టపడే సంబంధం తెలియచేస్తున్నాడు. అదేంటంటే, మనం అందరం పూజారులం, పరమాత్మ మన దేవుడు. పరమాత్మకు మనకున్న మరొక ముఖ్యమైన సంబంధం
దేవుడు పూజారి. మనమందరం పూజారులం. పరమాత్మ మన యొక్క దేవుడు. అలాగే భగవాన్ భక్తుడు అని ఒక సంబంధం ఉంది. మనమందరం భక్తులం. పరమాత్మ మన భగవంతుడు ఒక్కడే. ఆ తర్వాత పరమాత్మ నియంత్రకుడు, నియమించువాడు. మనము నియమించబడువారం. నిజానికి పరమాత్మ సర్వనియంత్రకుడు, ఈ ప్రపంచ నియంత్రకుడు, అనగా సమస్త ప్రపంచాన్ని నియమించువాడు. అంతేకాదండి, మనందరినీ నియమించువాడు. మనం చేసిన కర్మలకు అనుగుణంగా ఏ జన్మలో ఎక్కడ ఏ తల్లిదండ్రుల్లో అని అన్ని అతడు నియమిస్తూ ఉంటాడు. మనము నియమింపబడు వారము. ఇది ఒక సంబంధం మనకు. మళ్ళీ పరమాత్మకు మనకు ఉన్నటువంటి మరొక ముఖ్యమైనది, పరమాత్మ ఆనందమును ఇచ్చువాడు, జీవాత్మ ఆనందమును గ్రహించువాడు. అందుకే ఆనందదాత. పరమాత్మ ఆనందదాత, జీవాత్మ ఆనంద గ్రహీత. మరొక ముఖ్య సంబంధము, పరమాత్మ ముక్తిదాత, జీవాత్మ ముక్తి గ్రహీత. మనం చేస్తున్నటువంటి సాధన, ఉపాసన, పురుషార్థముల ద్వారా అంతఃకరణ శుద్ధి అయి పరమాత్మ మనకు ముక్తినిస్తాడు. మనం ముక్తిని గ్రహించు వారము. ఇక మన నిత్య జీవితంలో అత్యంత ముఖ్యమైనది మరొకటి తెలియజేస్తున్నాను. ఈశ్వర్ మనకున్న సంబంధము, ప్రేరకుడు, ప్రేరింపబడువాడు. పరమాత్మ ప్రేరణ ఇచ్చువాడు, మనము ప్రేరింపబడువారము. ఈ సంబంధం తెలియక ఎక్కువ మంది పరమాత్మ ప్రేరణ కోసం ప్రయత్నం చెయ్యరు. ఎవరు పరమాత్మ ప్రేరణ లేకపోవడం వల్ల జీవితంలో జడప్రాయంగా గడిపే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే ఈ సంబంధం తెలుస్తుందో క్రియాత్మక యోగంలో మనం ఏం చేస్తాం? అరే, నా ప్రేరకుడు పరమాత్మ అని పరమాత్మ నుంచి సదా మనం ప్రేరణ తీసుకుంటాం. ఎవరి జీవితంలో ప్రేరణ ఉంటుందో, ఓహో, వాళ్ళ జీవితం వెలిగిపోతుంటది. కాబట్టి అతడు ప్రేరకుడు, మనం ప్రేరింపబడువారం. అలాగే పరమాత్మ సమస్త భోగములు ప్రసాదించువాడు, మనము అతడు ప్రసాదించిన భోగములను అనుభవించువారం. ఇక మనము స్తుతి, ప్రార్థన, ఉపాసనలో ప్రార్థిస్తాం. మనం ప్రార్థించువారము, పరమాత్మ ప్రార్థింపబడువాడు. ఇది సంబంధము. మనం ప్రార్థించువారము, పరమాత్మ ప్రార్థింపబడువాడు. ఇక పరమాత్మ మనల్ని రక్షించువాడు, మనం రక్షింపబడువారు. ఆ తర్వాత ధ్యేయము, ధ్యాత. మన ధ్యేయం పరమాత్మ. ఎవరైతే ధ్యేయాన్ని కలిగి ఉంటారో వారిని ధ్యాత అంటారు. ఇక మరొకటి, మనము తెలుసుకుని వారము, పరమాత్మ తెలుసుకొనబడువాడు. జ్ఞేయము, జ్ఞాత అంటారు. మనం జ్ఞాత అనగా తెలుసుకుని వారం, పరమాత్మ తెలుసుకొనబడువాడు, అందుకే అతన్ని జ్ఞేయం అంటారు. ఇదే పరమాత్మను మనం తెలుసుకోవడానికి ముఖ్య సంబంధము. అతడు తెలుసుకొనబడువాడు, మనం తెలుసుకుని వారం. జ్ఞేయము, జ్ఞాత. ఆ తర్వాత పరమాత్మకు మనకు ఉన్నటువంటి మరొక సంబంధం ఏంటంటే
పరమాత్మ మనల్ని తరింపజేయువాడు, మనము తరించువారము. పరమాత్మ మనల్ని తరింపచేయువాడు. తరింపచేయువాడు ఎట్లా? దుఃఖముల నుండి నిన్ను తరింపచేస్తాడు. సమస్త కష్టాల నుంచి, క్లేశముల నుంచి నేను తరింపచేస్తాడు. మనం తరింపబడువారము. ఇవి ఇంతవరకు నేను మీకు పరమాత్మకు మనకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సంబంధాలు తెలియచేశాను. చూడండి సాధకులారా, ఎన్ని రకాల సంబంధాలు మనకున్నాయి. క్రియాత్మక యోగం అనగా ఈ సంబంధాలన్నిటినీ ఆచరణలోకి తెచ్చుట. అది మనం చేయబోతున్నాం ముందు. కాబట్టి సాధకులారా, క్రియాత్మక యోగంలో ముఖ్యమైన బేసిక్ విషయం ఈరోజు మీకు తెలియచేశాను. అది మనము ఆ సంబంధాలను ఆచరణలోకి తేయబోతున్నాం. మొట్టమొదలు ఏం చెప్పాను? పరమాత్మకు మనకు ఉన్నటువంటి తేడాలు చెప్పాడు. అతడు సర్వవ్యాపకుడు, మనం ఏకదేశి. అతడు సర్వశక్తిమంతుడు, మనం అల్పశక్తిమంతుడు. ఇలాంటి తేడాలు. అతడు సర్వజ్ఞుడు, మనం అల్పజ్ఞులం. ఇవి ప్రధానం. ఇక ఆయనకు మనకు సమానతలు ఉన్నాయి. చూశారా? పరమాత్మతో సమానతలు ఏంటి అవి? అతడు శాశ్వతుడు, మనం శాశ్వతం. అతడు నిత్యుడు, మనం నిత్యుడం. అతడు జన్మరహితుడు, మనం జన్మరహితుడు. పరమాత్మ మరణరహితుడు, మనం మరణరహితుడం. అతడు నిత్యుడు, మనం నిత్యుడం. అతడు శాంతి స్వరూపుడు, మనం శాంతి స్వరూపుడం. ఈ రకంగా సమానతలు అనేకం ఉన్నాయి. ఇక సంబంధాలు తెలియజేశాను కదా. ఓహో, అమోఘమైన సంబంధాలు ఇన్నుంటాయా అనే సంగతి మనకు వేదం ద్వారా తెలుస్తుంది. పరమాత్మ రక్షించువాడు, మనం రక్షింపబడువారం. ఇది సంబంధం. పరమాత్మ తల్లి తండ్రి, మనం అతని సంతానం. పరమాత్మ గురువు, మనం అతని శిష్యులం. పరమాత్మ ప్రేరణనిచ్చువాడు, మనం ప్రేరింపబడువారం. పరమాత్మ పోషించువాడు, మనం పోషింపబడువారం. పరమాత్మ శరీరాన్ని ఇచ్చేవాడు, మనం శరీరాన్ని తీసుకునివాడం. అతడు బుద్ధినిచ్చేవాడు, మనం బుద్ధిని గ్రహించేవాడు. అతడు మనకు ప్రభువు, మనం అతని ప్రజలము. ఈ రకంగా అనేక సంబంధాలు మనకున్నాయి. అతడు మన ఆధారము, మనం అతని ఆధేయము. ఈ రకంగా లోతైన సంబంధాలన్నీ కూడా ఈరోజు మీకు తెలియచేశాను నేను. ఈ జ్ఞానము మనము సదా ధారణ చేసినప్పుడే నిజమైన భక్తిలో ఉంటాము. ఇది జ్ఞాపకం పెట్టుకోండి. మనం భక్తిలో నిండుగా ఉండాలంటే పరమాత్మకు మనకు ఉన్న సంబంధాలని ఈ జ్ఞానం ఉండాలి. సాధకులారా, ఎప్పుడు భక్తి గుడ్డిగా ఉండకూడదు. గుడ్డి భక్తి మంచిది కాదు. గుడ్డి భక్తి ఏనాడు మంచిది కాదు. భక్తి సదా జ్ఞానయుక్తమై ఉండవలెను. ఎట్టి జ్ఞానము? పరమాత్మకు నాకున్న సంబంధాలు ఏమిటి? ఇట్టి జ్ఞానం ఉన్నప్పుడే నీవు ఒక్కొక్క సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని ఫలితాన్ని పొందుతావు. అదే మనం చేయబోయే క్రియాత్మక యోగం. పరమాత్మ రక్షకుడు, మనం రక్షితులం. ఈ సంబంధం ఏర్పాటు చేసుకొని పరమాత్మ నుంచి సదా రక్షణ పొందుతాం. పరమాత్మ దుఃఖ నివారకుడు, మనం దుఃఖాలు నివారింపబడేవారు. మీ సంబంధం ఏర్పాటు చేసుకొని పరమాత్మ అన్ని దుఃఖాలు తొలగించుకుంటాం. పరమాత్మ దోషములు తొలగించువాడు. ఈ సంబంధం ఏర్పాటు చేసుకొని అన్ని దోషాలు అనగా భక్తిలో ఇది లోతుగా వెళ్తాం. అతడు ఆనంద ప్రదాత, మనం ఆనందం గ్రహించాం. ఈ రకంగా ఈరోజు పరమాత్మ జీవాత్మకు ఉన్న సంబంధాలన్నీ మీకు తెలియచేశాను. ముందు ముందు మనం అభ్యాసాల ద్వారా ఈ సంబంధాలన్నింటినీ మనము ఆచరణలోకి తెచ్చుకొని పరమాత్మయుక్తమైన జీవితాన్ని గడపబోతున్నాము. మనం అందరము దేవతలకు సంబంధించిన జీవితాన్ని జీవించబోతున్నాము. ఈ విషయాన్ని తెలియచేస్తూ ఈరోజు నేను చెప్పవలసిన విషయాల్లో ముఖ్యమైనవి పూర్తయినాయి. కాబట్టి ఇప్పుడు దీన్ని మీకే నేను అప్పచెప్తున్నాను. ఇక ఇప్పుడు నేను ఇంతవరకు చెప్పిన దాంట్లో మీరు అడగన ప్రశ్నలు అడగవచ్చు. మంచి ఉపయోగకరమైన ప్రశ్నలు
అడగండి ఎవరైనా సరే. స్వామీజీ నమస్కారం. నమస్తే. విశ్వనాథం కొడిపాక విశ్వనాథం కామారెడ్డి స్వామీజీ. నమస్కార్. నమస్తే. అయితే మీరు సంబంధాలు అన్నారు కదా, అందులో ఒకటి మనము కర్మ చేయడం మన వంతు, కర్మ ఫలం చేయడం స్వామి వంతు కదా. అంతే అదొకటి కూడా, అది కూడా సంబంధం ఉన్నట్టు కదా మనకు. అంతే. నిష్పక్షపాతంగా దానికి ఫలితం ఇవ్వడము పరమాత్మనికి ఉన్నది. పరమాత్మ కర్మఫలం నిచ్చివాడు, మనం కర్మఫలం గ్రహించువారము. అతడు కర్మఫలాన్ని ఇచ్చేవాడు, మనం కర్మఫలాన్ని గ్రహం. ఇది కూడా సంబంధం ఉంది. అదే మీరు చెప్పిందా లేదు, ఈ వర్డ్ రాలేదు, నేను ఇది కూడా ఉంది. అతడు దాత, మనం గ్రహించేవారం. అన్ని దాత, అలాగే అన్నితో పాటు అతడు కర్మఫల దాత, మనం కర్మఫలం గ్రహించేవారము. ఈ సంబంధం కూడా ఉంది. అదే స్వామి, చెప్పండి. ధ్యానం గురించి కొద్దిగా మనసు నిలుస్తలేదు కదా, ఎట్లా దానికి ప్రయత్నం, కొద్దిగా దాని గురించి ఒకసారి వివరంగా మీరు టైం క్లాస్ తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. అయితే విశ్వనాథం గారు చక్కగా అడిగారు. మనం ముందు అన్ని శిక్షణనే ఉంటాయి. దాంట్లో ధ్యాన శిక్షణ, జప శిక్షణ, నామస్మరణ శిక్షణ, అన్ని శిక్షణలు వస్తాయి. అయితే ధ్యానం గురించి తెలియాలంటే ఆయనకు మనకున్న సంబంధం తెలవాలమో. ఈరోజు చెప్పుకున్నటువంటి ఇవి రాంది ధ్యానం రాదు. అందుకే మొట్టమొదలు ఇంకొక 3 తరగతులు, ఇంకో 2 ఉన్నాయి. ఇవి పూర్తయిన తర్వాత మీకు నేరుగా ధ్యానము, జపము, నామస్మరణ, పరమాత్మ స్తుతి ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఉపాసన ఎలా, ఇవన్నీ చెప్తాను మీకు నేను. మంచిది సార్, ధన్యవాదాలు. మంచి. ఇంకెవరైనా? ఓం నమస్తే జీ. చారి ఆదిలాబాద్. చారి గారు ఆదిలాబాద్, చెప్పండి. స్వామీజీ, నాకు ఒక్క చిన్నది, నాకు దీని గురించి, మనం సేవకులం అని చెప్పారు, చెప్పాను. అయితే దానికి ఉదాహరణ చెప్పండి, నాకు అది అర్థం కావటం లేదు. మనం సేవకులం ఈశ్వరునికి, ఇది ఎట్లా మనకు సేవకులం? అయితే పరమాత్మ స్వామి, మనం అతని సేవకులం. ఇది ఆయనకు మనకున్న సంబంధం. పరమాత్మ స్వామి, మనం ఆయన యొక్క సేవకులు. అయితే అసలు భక్తి అనే దానికి అసలైన అర్థం ఇదే. భక్తి అనేటువంటి మూల ధాతువు భజ. భజ సేవనే అనగా, భక్తి అనగా పరమాత్మను సేవించుట, పరమాత్మ ఆజ్ఞను పాటించుట. అంటే ఎలా? ఉదాహరణ, మీరు ఒక యజమాని, మీ దగ్గర 2 సేవకులు ఉన్నారు. వాళ్ళ పని ఏంటంటే మీరు ఇచ్చిన ఆజ్ఞల్ని పాటించుట మీ 2 సేవకుల కర్తవ్యం. అప్పుడు మీ ఆజ్ఞల్ని పాటిస్తే వాళ్ళు మీ సేవ చేసినట్టు. మనం కూడా పరమాత్మ సేవకులము. ఎందుకంటే అతడు మన స్వామి, మనం సేవకులము. ఎప్పుడు ఏ విధంగా సేవించాలంటే పరమాత్మ ఆజ్ఞను మనం పాటించడం ద్వారా పరమాత్మను సేవించాలి. ఏ రకంగా పరమాత్మ తెలియచేశాడు? ఓ మానవులారా, మీరు పంచమహాయజ్ఞాలు చేస్తూ జీవించండి అని ఆజ్ఞాపించాడు. మనమంతా పంచమహాయజ్ఞాలు చేస్తూ జీవించాలి. వేదం ద్వారా పరమాత్మ బోధించాడు, కుర్వన్నేవేహ కర్మాని అనగా, ఓ మానవులారా, జీవితం అంతా శుభకర్మలు చేస్తూ జీవించండి అని ఆజ్ఞాపించాడు. మనమందరము పరమాత్మకు నమస్కరించి ఆయన సేవకులుగా జీవితం అంతా శుభకర్మలు చేస్తూ జీవిస్తే పరమాత్మ సేవ చేసినట్టు మనం. అలాగే ఓం ప్రతిష్ఠ అని వేదం చెప్పింది. అనగా పరమాత్మ యందు స్థితుడవు కమ్ము అని పరమాత్మ ఆజ్ఞాపించాడు. మనము ఉపాసన ద్వారా ఆయన స్థితుడమైతే ఆయన ఆజ్ఞను పాటించి ఆయన సేవ చేసిన వాళ్ళం. ఇక మరొక మాట, తల్లిదండ్రులకు వాళ్ళ సేవ పిల్లలు చేయవలను. అంటే ఏంటిది? తల్లిదండ్రులు ఒక ఆజ్ఞను పాటించడమే. చదువుకోమని చెప్తే చక్కగా చదువుకోవడం, మంచి భోజనం చేయమంటే చేయడం. ఈ రకంగా
పరమాత్మ ఆజ్ఞను పాటించి ఆ రకంగా నడుచుకోవడమే సేవకుని కర్తవ్యము. ఎలాగైతే మీ దగ్గర ఇద్దరు సేవకులు ఉంటే మీరు వాళ్లకు వచ్చిన నుంచి ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు పనులు ఇస్తారు. ఆ పనులన్నీ చేస్తే వాళ్ళు మీ సేవ చేసినట్టు. అలాగే మనం కూడా అతడు స్వామి మనం సేవకులము, అతడు ధర్మబోధ చేశాడు, జీవితం అంతా ధర్మాచరణ చేయాలి, సదాచారం చేశాడు, సదాచారం ఆచరించాలి. పరమాత్మ ఆజ్ఞలను పాటించుట మన పరమాత్మను సేవ చేసినట్టండి. ఇదండి చారి గారు. నమస్తే గురుజీ, ధన్యవాదాలు. చాలా వివరంగా చెప్పారు, కృతజ్ఞుణ్ణి. సంతోషం. స్వాగతం స్వాగతం. ఇంకా ఇతరులు ప్రశ్నలు అడగండి. సాధకులారా సమయం ఉపయోగించుకోండి. నమస్తే స్వామి. ఓం. నమస్తే. నమస్తే నమస్తే. మన ఆత్మ నిత్యము, మన శరీరము అనిత్యం, అంటే భౌతికము. మన శరీరము జడ పదార్థమే కదా. అవును. ఆత్మ నిత్యము అన్నారు కదా. అవును. దీనికి వికారాలు లేవు అంటున్నారు. వికారాలు లేకపోతే అంటే ఇప్పుడు ఈ జడ పదార్థానికి ఈ ఆత్మగిన్న జోడించకపోతే దీనికి ఏ వ్యవస్థ ఉండదు కదా. వికారాలు దేనికి లేవంటున్నారు? ఆత్మతోనే వికారాలు వస్తున్నాయా ఈ శరీరానికి అని చెప్తాను. మీ ప్రశ్న అర్థమైంది. నిజానికి పరమాత్మ ఎలా నిర్వికారుడో జీవాత్మ కూడా నిర్వికారుడే. ఎలాంటి వికారములకు సంబంధం లేనివాడు. కానీ అది ఎప్పుడు సాధ్యమవుతుంది? పరమాత్మకి ఎప్పుడు ఎందుకు సాధ్యమంటే అతడు సర్వజ్ఞుడు, ఎప్పుడు అవిద్యకు లోను కాడు. కానీ జీవుడు కూడా అవిద్యకు లోను కానంత వరకు వికారములు అతనికి ఉండవు. కానీ దోషంతో ఇతడు అవిద్యకు లోనైనప్పుడు వికారాలను సృష్టిస్తాడు, తనంతానే వికారాలు సృష్టించుకుంటాడు. ఎప్పుడైతే మళ్ళీ నిజమైన గురువుల సాంగత్యంలోకి వచ్చి జ్ఞానాన్ని పొందుతాడో మళ్ళీ తనంతానే వికారాలు తొలగిస్తాడు. ఇక్కడ పరమాత్మ వలె ఇతడు నిర్వికారుడు ఆత్మ అంటే అతడు వికారాలు పొందే సహజమైన లక్షణం అతనిలో లేదు. అలాంటి లక్షణం లేదు. కానీ అవిద్య వల్ల అతడు వికారాలు సృష్టించుకుంటున్నాడు. కాబట్టి ఎప్పుడైతే ఒక సాధకుడు నేను నిర్వికారుణ్ణి అని దృఢంగా భావిస్తాడో అతడు తన చిత్తంలో వికారాలు సృష్టించుకోడు. ఇది అసలైన సాధన. మీలో ఉన్న దోషాలు, మీలో ఉన్న వికారాలు ఎప్పుడు పోతాయి? ఎప్పుడైతే మీ నిజ స్థితిని మీరు గుర్తిస్తారో, నేను ఆత్మ దోషరహితమైంది అని గట్టిగా ఎవరు విశ్వసించి దృఢంగా ఉంటారో వాళ్ళ దోషాలు పోవడం ప్రారంభమవుతుంది. ఎందుకంటే సహజ స్థితి, ఆత్మ నిర్వికారమైన సహజ స్థితిని ఎవరైతే గట్టిగా నమ్మి దాన్ని దృఢపరుచుకుంటారో వాళ్ళలో వికారాలు తొలగిపోవడం ప్రారంభమైంది. కాబట్టి ఆత్మ నిర్వికారం పరమాత్మ వల్ల అంటే అర్థం ఏంటంటే వికారాలు దాని సహజ స్థితి కావు. విద్యలో ఉన్నంత వరకు అతని వికారాలు ఉండవు. అవిద్య వల్ల తాత్కాలికంగా వస్తాయి. మళ్ళీ గురువుల బోధ వల్ల అవిద్య వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అతడు వికార రహితుడు అవుతాడమ్మా. ఇది జవాబు. ధన్యవాదాలండి, అర్థమైందండి. మంచిదమ్మా. సాధకులారా, ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి విషయం మీ ముందు, మనందరికీ అవసరమైంది ఒక విషయాన్ని మీ ముందు ఉంచబోతున్నారు. మనకు సుధీర్ దయానంద్ గారు ఉన్నారు. వారు ఇప్పుడు మనందరికి సంబంధించిన ఒక విషయాన్ని మీ ముందు ప్రతిపాదిస్తారు. అందరూ వినండి. ఆ తర్వాత దాంట్లో మీరేమన్నా అడిగేదంటే అడగండి. ఇప్పుడు సుధీర్ గారు తెలియజేస్తారు. ఓం సర్వేభ్యో నమః, గురుభ్యో నమః. గురుజీ ఈరోజు చాలా చక్కగా జీవాత్మకి పరమాత్మకి ఉన్న సంబంధం తెలియజేశారు. ఈ సంబంధం తెలుసుకుంటే చాలా ఆనందంగా ఉంది.
చాలా చాలా సంబంధాలు ఉన్నాయి జీవాత్మకి పరమాత్మకి. దానివల్ల చాలా ధైర్యం ఏర్పడుతుంది. అట్లాగే చాలా ప్రేరణ కూడా కలుగుతుంది. చాలా ధన్యవాదాలు గురుజీ. స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన సూచన అందరికీ ఇద్దాం అనుకుంటున్నాము. అది ఏమిటి అంటే ఇప్పుడు క్రియాత్మక యోగ శిక్షణ జరుగుతుంది మనకి. అంటే ప్రాక్టికల్ గా మనము యోగ మార్గంలో ఎట్లా నడుస్తాము అనే దాని గురించి గురూజీ మనకి నేర్పిస్తున్నారు. కాబట్టి ఇది ఏదైతే మనము నేర్చుకున్నామో దాన్ని ఎంతవరకు పాటిస్తున్నాము అనే దానికి ఒక రివ్యూ మీటింగ్, అంటే సమీక్ష లాగా ప్రతి నెలలో ఒక రోజున ఈ సమీక్ష చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి గురువు గారు నిర్ణయం తీసుకున్నారు. అది కూడా పౌర్ణమి రోజు అయితే అదొక విశేష దినము, చాలా జ్ఞానం ఎక్కువ ఉంటుంది, చాలా ప్రేరణాత్మక దినము. కాబట్టి పౌర్ణమి రోజు ఈ సమీక్ష జరుపుదాము అని చెప్పి అనుకుంటున్నాము. అసలు సమీక్ష అంటే ఏమిటి, మనము ఏం చేస్తాము ఆ రోజు అంటే, ఇప్పటి వరకు మనం నేర్చుకున్న విషయాలను మనం ఎంతవరకు పాటించగలుగుతున్నాము అనేది ఒక డిస్కషన్ జరుగుతుంది అనమాట గురూజీలో. అది ఎలా మనము చేయగలము డిస్కషన్ అంటే, ముందే మనము ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను ఈ పని చేద్దాం అనుకున్నాను అని ఒక గోల్ అనేది మనం ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవాలి. ఆ గోల్ పెట్టుకోండి. అట్లాగే మీకు ఏమైనా ఆ గోల్కి సంబంధించిన హెల్ప్ కావాలంటే గురుజీని అడగచ్చు. ఈ గోల్ కూడా ఎట్లా ఉంటుంది అంటే, ఈ గమ్యం ఎట్లా ఉంటుంది అంటే క్రియాత్మక యోగం సంబంధించిన గమ్యమే ఉంటుంది. ఉదాహరణకు కొంతమందికి చంచలత ఎక్కువ ఉండొచ్చు. చంచలత ఎలా తగ్గించుకోవాలి, మన క్రియాత్మక యోగంలో చెప్పే విషయాలన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి ఈ రోజు మీరు రాసి పెట్టుకోండి, ఇది నా గోల్, ఈ నెల రోజులు 2 నెలల్లో నేను ఇది చేద్దాము అనేది. అట్లాగే కొంతమంది కోపం వస్తుండొచ్చు, కోపం ఎలా తగ్గించుకోవాలి, కొన్ని బాధలు ఉండొచ్చు, కొన్ని దుఃఖాలు ఉండొచ్చు. మన క్రియాత్మక యోగం ద్వారా మనకి ప్రతి రోజు జరిగే పనుల్లో కూడా చాలా లాభం చెందాలి, అట్లాగే మనకి పరమాత్మకి దగ్గర వెళ్ళాలి. కాబట్టి మనకు ఉండే లక్ష్యము దాని తగ్గట్టుగా మనం నిర్ణయించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు వారు పర్సనల్ గా గురూజీకి మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు, మేము ఇది నా గోల్ అనుకుంటున్నాము అని చెప్పి కూడా చెప్పచ్చు. దానికి తగ్గట్టుగా మనకు ఇప్పుడు జరిగే ట్రైనింగ్ ఉంటుంది. అలాగే ఇది స్థూలంగా అందరికీ కలిపి జరిగే ట్రైనింగ్ ఉంటుంది. పర్సనల్ గా ఎవరికైనా కావాలి అంటే ఎప్పుడైనా గురూజీకి ఫోన్ చేయొచ్చు, మాట్లాడచ్చు, వారు వ్యక్తిగతంగా కూడా శిక్షణ పొందొచ్చు. కాకపోతే ప్రతి ఒక్కళ్ళకి ఓన్లీ మనము జ్ఞానం పొందడమే కాకుండా దాన్ని ఎట్లా ఉపయోగించుకోగలము, ఎట్లా దానిని మనము ప్రతిరోజు దాన్ని వాడుతున్నాము అనేది ఈ సమీక్షలో మనకు తెలుస్తుంది. కాబట్టి మీరు మీ యొక్క లక్ష్యము అనేది ఒకటి పెట్టుకోండి. ప్రతి ఒక్కరి లక్ష్యము భగవంతుని చేరటమే. కాకపోతే చిన్న చిన్న స్టెప్స్ మీరు ఏదైతే ఇప్పుడు పడుతున్న ఇబ్బందులు సంబంధించినవి తగ్గించుకోవడానికి కానీ దేనికైనా కానీ క్రియాత్మక యోగం సంబంధించిన లక్ష్యం ఒకటి పెట్టుకోండి. అలాగే ప్రతిరోజు దాని ప్రోగ్రెస్ రాసుకుంటా ఉండండి. ఈ రోజు నేను అసలు కోపం తెచ్చుకోలేదు, ఈ రోజు చంచలత తగ్గించుకోగలిగాను, ఈ రోజు ధ్యానం ఎక్కువ సెట్ చేయగలిగాను. ఇటువంటివి రోజు మీరు అప్డేట్ చేసుకుంటా ఉంటే మన సమీక్ష టైం కల్లా మీరు ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క ప్రోగ్రెస్ ని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇది సమీక్ష అనేది ప్రతి పౌర్ణమికి చేద్దాం అనుకున్నాము. మీరు ఏమైనా సలహాలు ఉంటే ఇవ్వచ్చు. ధన్యవాదాలు గురించి. ఏమైనా ఉంటే మీరు చెప్పండి. సరే, ఇంతవరకు సుధీర్ గారు ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. దీంట్లో అడిగేది ఉంటే అడగండి. ఇప్పుడు మీరు పున్నమనాడు అంటున్నారు, మీరు మొత్తం ప్రతిరోజు వస్తలే కదా, వారానికి 4 రోజులే కదా మీరు చెప్తున్నాను. ఇప్పుడు వారు చెప్పింది ఏంటంటే మన అనుభవాలు పంచుకునే రోజు. ఎందుకంటే సాధకులారా, మనం పెట్టుకున్నది కేవలం శ్రవణం కోసం కాదు, ఆచరించి దివ్య అనుభూతులు పొందటానికి, మనల్ని నిర్మాణం చేసుకుంటానికి. ఇది ఎప్పుడంటే నెలకొకసారి మన అనుభవాలు పంచుకునే రోజు. ఈ నెలంతా మనం సత్సంగంలో విన్నాం, ఆచరించాం, కొంత ఫలితాన్ని పొందాం. అది చెప్పుకుంటే అందరికీ తెలుస్తుంది, ఇంకొందరు కూడా ఆచరిస్తారు. ఇది నెలకొకసారి చేద్దాం, పౌర్ణిమ రోజు. దాన్ని ఏమంటే మనము పౌర్ణిమ సత్సంగ్. పౌర్ణిమ ఏ రోజు ఉంటుందో ఆ రోజు ఉంటుంది పౌర్ణిమ సత్సంగ్. అయితే పౌర్ణిమ సత్సంగ్లో ఇప్పుడు మనకు
సుధీర్ గారు చెప్పినట్టుగా అది అనుభవాలు పంచుకునే రోజు. ఏ అనుభవాలు ఎప్పటియో పాతయి కాదు. ఈ మన బ్రహ్మ విజ్ఞాన సత్సంగంలోకి వచ్చి నుంచి మీరు ఏమేమి విన్నారు, వాటిలో ఎలా అనిపిస్తుంది మీకు, వింటూనే మీకు ఏమేమి అనుభూతులు పొందుతున్నారు, 2 వాటిలో కొన్ని ఆచరించారు, దాంట్లో ఏమేమి ఫలితాలు పొందారు. కొందరు సీనియర్స్ ఉంటారు, మంచిగా ఆచరిస్తారు. ఇవి మీరు చెప్తే మిగతా వాళ్ళు, కొత్త వాళ్ళకు కూడా మార్గదర్శనం ఉంటుంది. అయితే ఇప్పుడు విశ్వనాథ్ గారు అనేది ఏంటంటే, అది ఏ రోజైనా రావచ్చు కదా పౌర్ణమి. అవును, అది మన సోమ మంగళ బుధ గురు 4 రోజులలో వస్తే అదే రోజు ఉంటుంది. అది వేరే రోజులు వచ్చినా కానీ ఆ రోజు ఉంటుంది. ఈసారి పౌర్ణమి ఆదివారం వస్తుంది. మనం ఆదివారం నాడు కూడా ఈసారి సత్సంగం ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి పౌర్ణమి రోజు వారంలో ఏ రోజు వచ్చినా సరే ఆ రోజు మన సత్సంగం లేకున్నా కానీ ఆ రోజు 6 నుంచి 7 వరకు సత్సంగం, విశేష సత్సంగం, పౌర్ణిమ సత్సంగం ఉంటుంది. మనం అనుభూతులు పంచుకునే సత్సంగము. విశ్వనాథ్ గారు క్లియర్ అయిందా మీకు? అయింది స్వామిజీ, అయింది. అదే నాకే కాదు, అందరికి కూడా డౌట్స్ వస్తుండొచ్చు, దాని గురించి అడగండి, అందరు అడగండి. సమయం ఇదే సమయమా? మనము నిత్య జరిగే సత్సంగ సమయమే ఉంటది 6 నుంచి 7. మంచిదండి, ధన్యవాదాలు. సోమ మంగళ బుధ గురువారాలు వచ్చిందంటే ఈ రోజుల్లోనే అయిపోతుంది. అలా కాకుండా ఈసారి ఆదివారం వస్తుంది, ఆదివారం నాడు విశేషంగా ఉంటుంది. ఆ సత్సంగం పేరు పౌర్ణిమ సత్సంగం, మన అనుభవాలు పంచుకునే సత్సంగం. ఇంకెవరిని అడిగితే చెప్పారు, అడగండి. సరే, మీ అనుభవాలన్నీ. నమస్తే, నేను ప్రశాంతినండి. చెప్పమ్మా. ఈ ఈ అడ్వైజ్ అయితే, ఇది సజెషన్ చాలా బాగుందండి. చాలా మాకు ఉపయోగకరమైనది. ఇది ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు మనం ఏ విధంగా ఎంత విధంగా ఏ రోజుకి ఇంప్రూవ్ అవుతున్నాం అనేది మనకి బాగా తెలుస్తుంది. అది మీ ఆధ్వర్యంలో తెలుస్తుందంటే అది చాలా మాకు, మేము కృతజ్ఞులం మీకు. అయితే అది ఒక చిన్న మనవి ఏంటంటే, మేము చేయాల్సిన కొన్ని చిన్నవి ఏంటంటే మార్పులు చేసుకోవచ్చు అనేది కొన్ని లిస్ట్ లాగా మీరు ఏవైనా కొన్ని చెప్తే అందులో మేము ఏదైనా మాకు ఐడియా వస్తుంది, రాకపోవచ్చు కూడా. అయితే చూడమ్మా, ఇప్పుడు కేవలము క్రియాత్మక యోగంలో మూల అంశాలు మీకు తెలియచేస్తున్నాను. ఒక 2 సత్సంగాల తర్వాత మొత్తం మనం ప్రాక్టికల్కి వెళ్ళిపోతాం. అవునండి, అప్పుడు అన్ని చెప్తుంటాను నేను. అలాగే స్వామి. అయితే ఇంతవరకు మీరు ఒక నెల రోజుల నుంచి వింటున్నారే, దీని అనుభవాలు చెప్పండి ఇప్పుడు. అలాగే స్వామి. అయితే పౌర్ణమి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే, పౌర్ణిమ సాధన విశేషమైన రోజు అది. అవును, అది ఒక పుణ్యతిథిగా భావిస్తాం. కాబట్టి మనం అందరము పౌర్ణిమ పున్నమి చంద్రుల్లాగా వికసించాలన్న ఉద్దేశంతో పౌర్ణిమ రోజు ఏర్పాటు చేసుకుంటున్నాం. తప్పకుండా. కాబట్టి మనందరి అనుభవాలు అనగా ఈ సత్సంగం ద్వారా మీరు ఏం గ్రహించారు, ఏమి ఉన్నతి పొందుతున్నారు, మీ అనుభూతి ఉన్నాయని చెప్పుకునే రోజు అమ్మది. అలాగే, మంచిది. అయితే సమయం అయింది కాబట్టి నేను శాంతి పాఠం చెప్తాను. తర్వాత కూడా ఎవరైనా ఏమన్నా అడిగే ఉంటే అడగండి. ఓం శాంతిరంతరిక్షం శాంతి, పృథివీ శాంతిరాప శాంతి, ఓషధయ శాంతి, వనస్పతయ శాంతిర్విశ్వే దేవాః శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి, శాంతిరేవ శాంతి, సామా శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. గురూజీ నమస్తే, నా పేరు యాదగిరి. నమస్తే, చెప్పండి. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనము మానవులం కాబట్టి మర్చిపోవడానికి చాలా అవకాశం ఉంది. మీరు వారం రోజు 15 రోజులు సమయం తీసుకునేది మళ్ళీ అన్ని గుర్తుకు రావాలంటే చాలా కష్టం గురూజీ. కాబట్టి మేము దానికి ఏమి చేయాలా మీరు చెప్తుంటే మేము డిక్టేషన్ రాయలేము కదా, వినాలి రాయాలి అంటే కుదరదు. కాబట్టి దానికి మేమేం చేయాలి, మీరు ఏమైనా సలహాలు ఇస్తే దాన్ని పాటించడానికి ప్రయత్నం చేస్తామని అడిగాను. మంచి చాలా సంతోషంగా చెప్తున్నాను. మనకు సాంఖ్య దర్శనంలో చెప్పబడింది, ఈ జ్ఞానం అంతా ఎట్లా వస్తుంది అంటే తత్వోపదేశాత్, చక్కని అనుభవజ్ఞ గురువుల ఉపదేశం వల్ల
మనకు ఈ జ్ఞానం అంతా వస్తుంది. ఎందుకంటే మానవంలో ఉన్న స్మృతి శక్తి అమోఘం అండి. యోగదర్శనంలో మనకు చక్కగా మహర్షి పతంజలి చెప్పాడు, అద్భుతమైన స్మృతి శక్తి మనం అందరం కలిగి ఉన్నాము, మర్చిపోయాం. అది ఇప్పుడు ఈ సత్సంగం ద్వారా దాన్ని వృద్ధి చెందుతాం. అయితే ఒక్కసారి వింటే సరిపోతుంది అనే ప్రశ్న వచ్చింది. కాదు కాదు, ఆవృత్తి అతకృపదేశాత్ అని సూత్రం ఉంది. ఒక్కసారి విన్నంత మాత్రం జ్ఞాపకం ఉండదు, మళ్ళీ మళ్ళీ వినాలి. అందుకే యాదగిరి గారు విషయం ఏంటంటే, ఒకటి సత్సంగం జరుగుతుంది, మీరు మళ్ళీ మళ్ళీ మీకు వీడియో రికార్డింగ్ పంపిస్తున్నాం. మనకు విశేషంగా దయానంద్ మన సుధీర్ గారు ఆడియో రికార్డింగ్ కూడా పంపిస్తున్నాడు. కాబట్టి మీరు సత్సంగం విన్న తర్వాత మీకు మొత్తంలో ఉదాహరణ 20% జ్ఞాపకం ఉంది, మీరు పర్వాలేదు. మళ్ళీ అదే రోజు తెల్లవారి మీకు వీడియో ఆడియో వస్తుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ వినండి. అప్పుడు అనేక సార్లు మీకు జ్ఞాపకం ఉంటుంది. మళ్ళీ వినేటప్పుడు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మీలో శ్రద్ధ పెంచండి. పరమాత్మను విశ్వసించండి. అతను శ్రద్ధనిచ్చేవాడు, నేను శ్రద్ధను ఇచ్చేవాను. ఇట్లా విశ్వసిస్తే మీలో శ్రద్ధ పెరుగుతుంది. అప్పుడు శ్రద్ధ ఉన్నవాడు ఒక్కసారి విన్నా సరిపోతుంది. అయినప్పటికీ మీకు వీడియో ఆడియో ఉంది, అనేక సార్లు వినండి. అప్పుడు మీకు మంచి జ్ఞానం ఉంటుందండి. అయిపోయింది, జవాబు అయిపోయింది. నా నంబరు కొంచెం మీరు నాకు డైరెక్ట్ గా పంపిస్తే బాగుంటది. నాకు ఆర్య సమాజ్ స్థితాపల మండి వాళ్ళు పంపిస్తున్నారు కాబట్టి సుధీర్ గారు డైరెక్ట్ గా నాకు పంపిస్తే బాగుంటదని నేను కోరుతున్నా. అంటే మీరు ఈ సత్సంగంలో మీరు లేరా? నేను రోజు వింటున్నా, మీ సత్సంగం రోజు వింటున్నాను. బట్ అక్కడి నుంచి నాకు వస్తుంది, ఈ సత్సంగంలో లింక్ అక్కడి నుంచి వస్తున్నది. సో డైరెక్ట్ గా నాకు వస్తే మీరు పంపిస్తే చాలా బాగుంటుందని నేను మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాను. అయితే దాంట్లో మేము గ్రూప్ లో జాయిన్ కావడానికి లింక్ మేము వేస్తున్నాం. దాంట్లో మీరు ఆ లింక్ వస్తే మీరు ఈ గ్రూప్ లో వచ్చేస్తారు. ఇంచుమించు చాలా సార్లు పంపిస్తున్నాము. సాధన ఆశ్రమం అని ఉంటుంది, సాధన ఆశ్రమం చేరే లింక్ అని ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు దీంట్లో వచ్చేయచ్చు. ధన్యవాదాలు గురూజీ. మంచిదండి, మంచిది.